గవర్నర్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వం విచారణ వద్దు, మాకు కేంద్ర సంస్థల నుంచి ఎంక్వైరీ చేయించాలని. మరి వాళ్ళే వేసుకోవచ్చు కదా. నువ్వు ఆ మాట చెప్పకూడదు. నువ్వు నాకు మళ్ళీ నువ్వు ఇంకోసారి తీసుకోవాలనుకున్నా నువ్వు సజెస్ట్ వాళ్ళకు వాళ్ళని వేసుకోమను. వాళ్ళ చేత నన్ను అడగాలి, పర్మిషన్ కావాలి దానికి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వేసుకోవచ్చు, లేకుంటే నరేంద్ర మోడీ గారు వాళ్ళకి బాగా అనుకూలం వేసుకోవచ్చు. ఎంక్వైరీ వేసుకోండి, మీ మీదనే మీరు వేసుకోండి, నాదేం పోయింది. మీ కార్యకర్త, మీరు, మీ ఎయిర్పోర్టు ముగ్గురు కలిసి వేసుకోండి. ఎవరొద్దన్నారు? ఏం చేస్తారో చేసుకోమంటున్నాం కదా. కానీ మీకు ఇంకేం కావాలి? మీకు నరేంద్ర మోడీ గారు వీళ్ళ మనిషి, ఓకే. రెండోది ఎయిర్పోర్ట్ వీళ్ళది, ఓకే. జరిగింది ఆయన పైన, ఇది జరిగింది, చేసింది ఆయన కార్యకర్త చేసి అని చెప్తున్నాడు, వీరాభిమాని. అందరూ కలిసి చేసుకోండి, ఏం కావాలంటే చేసుకోండి. మీరు నేనేం వద్దంటున్నాను మిమ్మల్ని. మొత్తానికి కత్తి గవర్నర్ గారు తిరిగినట్టుంది. ఎట్లా? మొత్తం డీజీపీ గారికి నేరుగా ఫోన్ చేయడం, ఇష్యూ అంతా గవర్నర్ గారు చుట్టూ తిరుగుతుంది. తప్పు కదా గవర్నర్ చేయడం. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎప్పుడన్నా విన్నారా ఏంటి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే నేను గమ్మునుండాలనా? డీజీని రిపోర్ట్ అడిగాము అని మీతో చెప్పారా మళ్ళీ? ఎవరు? అదే డీజీని మేము రిపోర్ట్ అడిగాము అని చెప్పి సీఎంఓ ఫోన్ చేసి చెప్పారు. గవర్నర్ చెప్పలేదు. గవర్నర్ పేషి నుంచి ఏమన్నా నాకు చెప్పలేదు. వాళ్ళు లేదు, ప్రెస్లో వచ్చింది చెప్తాను. గవర్నర్ ఫోన్ చేశారు, నాకు చెప్పలేదు. గవర్నర్ నాకు రిపోర్టు డీజీపీ డైరెక్ట్గా అడిగావు నాకే చెప్తాడు, నాకు చెప్పలేదు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక సీనియర్ నాయకుడిగా ఈ దేశంలో నేను కూడా ఇది తప్పు అని చెప్పకపోతే ఎవరు చెప్తారని అడుగుతున్నా మిమ్మల్ని. స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. నాలాంటి వాడు కూడా భయపడి తోక జాడించి భయపడితే ఎవరు చేస్తారండి? ఎవరి కోసం భయపడాలండి? తప్పని చెప్పే ధైర్యం లేకపోతే ఏం జరుగుతుంది దేశంలో? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు కొంచెం అటు ఇటు ఆసిలేషన్లో ఉంటారుగా, నాకు ఆసిలేషన్స్ లేవు. క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. చెడును చెడు అని చెప్తా, మంచిని మంచి అని చెప్తా, అవసరమైతే కండెమ్ చేస్తా, అవసరమైతే పోరాడతా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. రాష్ట్రానికి 10 ఏళ్లు కలిసి ఉండాల్సిన అవసరం ఉంటే ఎందుకు ఈ హైదరాబాద్ నుంచి దొంగలాగా చంద్రబాబు నాయుడు పారిపోయడం మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఉమ్మడి రాష్ట్రాలకి గవర్నరే హెడ్. ఇక్కడ ఏం జరిగినా కూడా ఆయన తెలుసుకొని కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు, అది కేంద్ర పరిధిలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ లో జరిగినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మనుషుల క్యాంటీన్ లో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి పొడిచినప్పుడు మరి గవర్నర్ గారు డీజీపీతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆ రిపోర్ట్స్ కేంద్రానికి పంపించాల్సిన అవసరం లేదా? దాని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదా? మీరే చెప్పారు కదా నిన్న, మా పరిధిలో లేదు, ఇది కేంద్ర పరిధిలో, కేంద్రం ఫెయిల్యూర్ అని. మరి కేంద్రానికి తెలిస్తేనే కదా వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు యాక్షన్ తీసుకుందామని అడిగితే ఒక మాట, లేకపోతే వాళ్ళు నెత్తిని దోసేద్దామని మీరు ఒక ఆలోచన. అసలు కేంద్ర పరిధిలో ఉన్న అదే ఎయిర్పోర్ట్ లో మీ పోలీసులు ఎలా దూరి గతంలో క్యాండిల్ ర్యాలీకి వచ్చిన జగన్ గారిని అరెస్ట్ చేశారో చెప్పండి. అంటే కేంద్రంతో మీరు కుమ్మక్కయ్యారనేది స్పష్టంగా అవుతుంది. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ గారికి రక్షణ కల్పించకుండా ఫెయిల్యూర్ అయ్యారంటే ఇది మీ ఇద్దరి కుమ్మక్కు. జగన్ గారికి ఏదైనా జరిగితే లాభం కూడా మీ ఇద్దరికే, కాబట్టి మీరే చేశారు అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. చంద్రబాబు నాయుడు లాగా సొంత మామ మీద చెప్పులేసి ముఖ్యమంత్రి పదవి లాక్కునే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండింటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని ఉండేవాడు కాదు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. నిజంగా అల్లర్లే సృష్టించాలి అంటే జగన్ గారు వైజాగ్ లోనే ఉండేవారు. గతంలో రోసయ్య గారు చాలా సార్లు చెప్పారు, చంద్రబాబు నాయుడికి కుడి చేతికి ఏదో తగిలిందని చెప్తాడు, ఎడం చేయి పట్టుకుని యాక్ట్ చేస్తాడు, అంత మేధావి అని చెప్పి. అలాంటి మేధావితనం మా జగన్ గారికి లేదు. ఆయనకి ప్రజల్ని ప్రేమించడం, నిజాయితీగా ఉండడమే తెలుసు. కాబట్టి ఆయన జబ్బ తగలగానే నేరుగా హాస్పిటల్కి వచ్చి సైలెంట్ గా ఉన్నాడు తప్ప మీరు అల్లర్లు చేయండి, బస్సులు తగలబెట్టుకోండి అని ఏ రోజు కూడా చెప్పలేదు. అలాంటి పనులు చేసేది తెలుగుదేశం పార్టీ. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడికి ఆయన చేసినట్టు అందరూ చేస్తారని అనుకుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.